తప్పు కదా. టీడీపీ నేతలు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య తలెత్తిన వివాదంలో తప్పంతా కొలికపూడిదేనని పార్టీ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. చిన్ని గారి వాదన ఏంటంటే, నందిగామలోనైనా లేకపోతే తిరువూరులోనైనా లేకపోతే జగ్గేపేటలోనైనా ఇంకో నియోజకవర్గంలోనైనా నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి అంటే పేకాట ఆడిస్తాడు, ఇసుక మాఫియా నడుపుతాడు, ఆఖరికి తిరువూరులో పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి ఇక్కడ ఒక బ్యాచ్ ఒక 10 మందితో గంజాయి బ్యాచ్ నడుపుతుంటే నేను దాదాపు 2 నెలల క్రితం గంజాయి బ్యాచ్ కి వ్యతిరేకంగా తిరువూరులో ర్యాలీ చేశాను. ఇక కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి తొలి నుంచి పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని, గంజాయి బ్యాచ్ కి వ్యతిరేకంగా తిరువూరులో ర్యాలీ చేశాను. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని, తప్పంతా కొలికపూడిదేనని. తప్పు కదా. టికెట్ కోసం డబ్బులు అడిగారు, 5 కోట్లు ఇమ్మని అడిగారు. ఏకంగా పార్టీ ఎంపీ పైనే డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారని బహిరంగంగా ఆరోపణలు చేయడం క్షమార్హం కాదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తప్పు కదా. సో అంటే మీరు కౌన్సిలర్లను కొన్నారు? అవునండి, అంతేగా కొన్నారు, కౌన్సిలర్లు కొన్నారు, వైసీపీ కౌన్సిలర్లని మీరు కొన్నారు. అవును. ఇక కొలికపూడి తీరు బాధ్యతారహిత్యంగా ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పిచ్చి ముండా కొడుకులు గంధపు తోటకు వీరప్పని కాపలా పెట్టినట్టు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు చూడు. తప్పంతా కొలికపూడిదేనని. తప్పు కదా.